అధికారం కోసం ఎవ్వరి కాలు పట్టుకోవడానికైనా చంద్రబాబు సిద్ధమయ్యారని, ఎన్ని పార్టీలు కలిసినా మళ్ళీ జగన్ సీఎం అవుతారని మంత్రి రోజా గారు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? రోజా మాటలు ఎక్కువ పని తక్కువ, ఎవరి కాళ్ళు పట్టుకోవడానికైనా అనే ఆ మాట ఏమి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అంటా ఉందని అర్థం. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు తన బెయిల్ కోసం సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో నరేంద్ర మోడీ గారి కాళ్ళపైన ఎయిర్పోర్ట్ లో అప్పుడు మెడల వంచుతా అని చెప్పి ఈయన మెడలోంచి కాళ్ళు పట్టుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కాళ్ళు పట్టుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. తన కేసుల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం ఏ పార్టీ కనిపిస్తే ఆ పార్టీకి మద్దతు అని చెప్పిన చరిత్ర మీ నాయకుడిది. కేంద్రం మళ్ళీ ఉంచా అని చెప్పి ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడు, ఆ తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా మద్దతు ఇస్తాను, నా కేసుల నుంచి నన్ను తప్పిస్తే చాలరా అని ఎవరి కాళ్ళంటే వాళ్ళ కాళ్ళు పట్టుకునే చరిత్ర మీ నాయకుడిది. తెలుసుకో రోజమ్మ, నువ్వు మంత్రిగా ఏం సాధించావో ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పావా? నేను పర్యాటక శాఖ మంత్రి, నేను ఇవి సాధించాను నువ్వు ఒక్క రోజు చెప్పలా. ఏమనంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, నీకు ఇంకేం పని లేదా? హుందాతనంగా ఉండు, గౌరవంగా ఉండు. నువ్వు ఒక మంత్రిగా ఏం చేసావు, ఒక శాసనసభ్యురాలుగా ఏం చేసావు అనేది చెప్పు. నీ నాయకుడు మెప్పు కోసం, ఎమ్మెల్యే సీటు కోసము దిగజారి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నావంటే నీ క్యారెక్టర్ ఏంటి, నీ క్రెడిబిలిటీ ఏంటి? నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నువ్వు ఒకప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం అడుక్కున్న చరిత్ర అనేది. నీకు తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవం కల్పించింది, ఎంతో ఉన్నత పదమైన తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేసింది, నీకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, నీ కోసం ఎంతో చేస్తే నువ్వు ఈరోజు ఏం చేసావు? తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యావు. ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత నోరుకి అదుపు లేకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడవాళ్ళని ఏదంటే అది మాట్లాడుతున్నావు. ఇదేనా నువ్వు రాజకీయాల్లో నేర్చుకున్న విలువల విశ్వసనీయత? నువ్వు మంచిగా మారు, హుందాతనంగా మారు, గౌరవంగా మారు. నువ్వు మీ నాయకుడు పదవులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కాళ్ళు పట్టుకోబట్టిన చరిత్ర మీది. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అంటూ ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు. మీ నాయకుడు 2014 ముందు రాష్ట్రపతి ఎలక్షన్లో ప్రణబ్ ముఖర్జీ గారిని అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాడమ్మా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి? 2017లో రామ్నాథ్ కోవింద్ని పెడితే మద్దతు ఇచ్చాడు, తర్వాత ద్రౌపది ముర్ము గారిని పెడితే మద్దతు ఇచ్చాడు. ఈ విధంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మద్దతు ఇచ్చిన చరిత్ర మీది. కేసుల కోసం మీరు ఎవరు అధికారం అంటే ఈసారి జగన్ గెలుస్తాడా? ఈసారి జగన్ ఓడిపోతాడు అంటున్నారు అందరు రాష్ట్రంలో. నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేవు, తర్వాత మీ నాయకుడు ఎమ్మెల్యేగా గెలవలేడు. ఇంకేమన్నా 175 మంది ఎమ్మెల్యేలుగా ఓడిపోతే ముఖ్యమంత్రి ఎలా అవుతాడో మాకైతే తెలియదు. ప్రజాస్వామ్యంలో తెలుసుకోండి, హుందాతనంగా ఉండండి, నిజాలు మాట్లాడండి. ఇంకా ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళని వాళ్ళు మాట్లాడితే జనాలు ఎవరు చూస్తూ ఉండరు. మీకనే రోజు తగిన రోజు మీకు బుద్ధి చెప్తారని సవినయంగా తెలియజేసుకుంటున్నాం మంత్రి రోజా గారికి.